నమస్తే, స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామం ఇవాళ రాఖీ. సో అన్నలకు సోదరులు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా చాలా సరదాగా జరుపుకునే పండుగ అన్న చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్ళి రాఖీ కట్టారు. అంటే 24లో కట్టారు ముఖ్యమంత్రిగా ఉండగా రేవంత్ రెడ్డి, అండ్ 25లో కట్టారు, 26లో కట్టారు. వరుసగా 3 ఏళ్ళు కట్టారు. గత 2 ఏళ్ళు పెద్ద న్యూస్ అవ్వాలా, ఈసారి మాత్రం న్యూస్. ఎందుకంటే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ సిఫార్సు చేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలి? కొండా సురేఖ పోస్ట్ పోదనుకోవాలా, సేఫ్ అనుకోవాలా? యాక్చువల్గా ఈసారి రాఖీ బంధన్ కి ఈ స్పెషాలిటీ అనేది ఇట్స్ న్యూస్ ఆఫ్ ద డే. ఎందుకంటే కొండా సురేఖ మంత్రి, ఆమె కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేగిన దుమారం, షోకాజ్ నోటీస్ ఇవ్వటం, పిసిసి క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేయటం, కీలక నేతలు ఒక రిపోర్ట్ తయారు చేయటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ జరిగిపోయిన నేపథ్యంలో అసలు కొండా సురేఖపై రేపో మాపో వేటు, ఇక బత్రఫ్ ఖాయం. చెన్నారెడ్డి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలి, రాజగోపాల్ రెడ్డికి ఫస్ట్ వార్నింగ్ గట్టిగా ఇవ్వాలి. ఇది హైకమాండ్ డిసైడ్ అయిపోయిందని 4-5 రోజులుగా వార్తలు నడుస్తున్నాయి. కానీ ఏంటంటే అక్కో చెల్లో అంటే ఏజ్ పరంగా ఒక సోదరిగా సోదరుడు రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ నుంచి ఒక భరోసా లభించింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే కొండా సురేఖ, సీతక్క మంత్రులు వెళ్ళి రాఖీ కట్టారు, ముఖ్యమంత్రికి గతంలో కూడా కట్టారు. కానీ ఈసారి రాఖీ కట్టడంలో చాలా కీలకమైన పరిణామం ఇది. ఎందుకంటే ఇప్పుడున్న టసిల్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంక్షోభం, మంత్రి కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్, మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా మొత్తం ఇదంతా మారిపోయిన నేపథ్యంలో ఎప్పుడు కూడా ఈ రాఖీ బంధన్ ఉద్దేశం ఏంటి? ఒక సోదరి ఆ సోదరుని అన్న మన ఇద్దరి మధ్య అనుబంధం ఎల్లకాలం ఉండాలి, అలాగే నువ్వు నాకు రక్షణగా ఉండు అన్నదే ఒక సందేశం ఉంది. రాఖీలో ఉన్న సందేశం ఏంటి? ఎవరిని చెప్పుకున్న సందేశం ఏంటి? మన అన్న నాకు నువ్వు తోడుగా ఉండు, మనది అన్నదమ్ముల అనుబంధం, లేదంటే మన అక్క మనంద ఒక కుటుంబం, నువ్వు నాకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా నాకు రక్షకుడుగా ఉండు అని ఒక సందేశం కదా. అంటే ఇప్పుడు ఆ సందేశాన్ని ఆల్రెడీ కొండా సురేఖ ఇచ్చారు, రేవంత్ కూడా అంతే రెసిప్రోకల్గా రెస్పాండ్ అయినట్టుగా ఇప్పుడు మనకి తెలుస్తోంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో జరిగిన ఈ డ్యామేజ్కి సంబంధించి కొంత కంట్రోల్ చేసుకోవటం అనేది స్టార్ట్ అయింది. 2 రోజుల కిందట కొండా మురళి బట్టి విక్రమార్కతో భేటీ అవ్వటం, ఆ తర్వాత వచ్చిన వ్యాఖ్యలు మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా కొండా సురేఖ నేరుగా రేవంత్ రెడ్డికి వెళ్ళి రాఖీ కట్టడము, స్వీట్లు ఇవ్వటము, బ్లెస్సింగ్స్ తీసుకోవటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు దాదాపు ఈ వివాదం సమసిపోయింది. రాఖీ కట్టిన అక్క లేకంటే రాఖీ కట్టిన సురేఖ, భరోసా ఇచ్చిన రేవంత్, ఇదే రేపటి హెడ్లైన్, మీరు రాసుకోండి, అన్ని బ్యానర్స్ కూడా వస్తుంది. అయితే ఇంకో రాజకీయ కారణం కూడా ఉంది. రాజకీయ కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ ఒక స్టేట్మెంట్ చేశారు. మా కుమార్తె మాట్లాడిన దానికి నాకు ఎలా షోకాజ్ నోటీస్ ఇస్తారు అని అన్నారు. అదే సందర్భంలో ఆమె చేసిన మరో వ్యాఖ్య ఏంటి? ముఖ్యమంత్రి అప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కలిసి వివరణ ఇస్తానన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ రాలేదు. అయితే ఆ అపాయింట్మెంట్ రాని నేపథ్యంలో కరెక్ట్గా ఇది ఒక సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది. ఇప్పుడు రాఖీ కట్టడానికి ఒక మంత్రి వస్తే ముఖ్యమంత్రి కాదనలేరు కదా. ఆల్రెడీ రాఖీ కట్టారు, కట్టించుకున్నారు. ఈ రాఖీ ఉద్దేశం, ఈ రాఖీ పౌర్ణమి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం అనేది నెరవేరింది అన్న ఒక కాంటెక్స్ట్కి అదే నిజమైతే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు ఇంక లేనట్టే, అది క్లియర్ అయిపోయింది. నేను ఇందాక అన్నాక ఒక రాజకీయ కారణం అని, దీనికి ఇంకో ప్రధానమైన రాజకీయ కారణం కూడా ఉంది. అదేంటంటే సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలని ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలి, కానీ కొండా సురేఖ వ్యక్తిగత వ్యాఖ్యలుగా ఎలా చూస్తారు? ఈజ్ ఇట్ రైట్? ఇదే ప్రశ్న, ఇదే పదం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి బట్టి విక్రమార్కకి వచ్చిన ప్రశ్న, ఈజ్ ఇట్ రైట్? కుమార్తె చేసిన వ్యాఖ్యలు
కొండా సురేఖ వ్యక్తిగత వ్యాఖ్యలుగా మనం చూస్తామా అన్నది ఖర్గే అడిగిన ప్రశ్న. ఆ ప్రశ్నకి సరైన సమాధానం లేకపోయింది. అందుకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఖర్గే సురేఖను తప్పించే నిర్ణయానికి ఒప్పుకోలేదన్నది దాదాపు జరుగుతున్న చర్చ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొండా సురేఖ సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ముఖ్యమంత్రితో ఉన్న గ్యాప్ కూడా ఇప్పుడు రాఖీ కట్టడంతో సమసిపోయింది. ఇది ఒక రకంగా టీ కప్లో తుఫాన్ లాగా సమసిపోయినట్టుగా మనం భావించాలి. కరెక్టే, కొండా సురేఖ కుమార్తె మాట్లాడితే కొండా సురేఖ ఖండించాలి. కానీ కొండా సురేఖ కుమార్తె మాట్లాడితే కొండా సురేఖ ఎట్లా బాధ్యురాలు అవుతుంది అన్నది బేసిక్ ప్రశ్న. మనం లేవనెత్తాం. ఏదైతే ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సంధించిన ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా గతంలో సిద్ధరామయ్య మీద, తర్వాత శివకుమార్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే ప్రియాంక ఖర్గే కాంగ్రెస్ పార్టీ నేత, కాంగ్రెస్ పార్టీ మంత్రి యాదగిరి నియోజకవర్గం నుంచి. అలాంటి వ్యక్తి చేసినప్పుడే మరి దానికి మల్లికార్జున ఖర్గే బాధ్యత వహిస్తారా? అప్పుడు లోక్సభలో ఆయన లోక్సభ పక్ష నేతగా ఉన్నారు, కీలకంగా ఉన్నారు. ఎవరు? ఖర్గే రాజ్యసభలో అంత కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు మరి ఖర్గే దాని మీద వివరణ ఇవ్వాలా? అక్కడ తెగిపోయింది. అంటే అక్కడ క్లారిటీ వచ్చేసింది. అలా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. నేను మీకు చెప్పాక ధర్మపూర్ శ్రీనివాస్ తనయుడు ధర్మపూర్ సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకి ధర్మపూర్ శ్రీనివాస్ బాధ్యుడ. ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి అని. వ్యాఖ్యలు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు డ్యామేజ్ అవ్వడం, తప్పులు జరగటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏంటంటే లార్జర్ సెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఆలోచించి ఆమె చేసిన, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటి? కుమార్తె సుస్మితా పటేల్ తప్పుడు వ్యాఖ్యలు చేసింది, ఈ విధంగా చేసింది. కొండా సురేఖ కూడా పార్టీ నాయకులతో సఖ్యతగా ఉండటం లేదు, పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్నారు అని చేశారు. కానీ ప్రధానంగా హైలైట్ చేసింది ఏంటి? సుస్మితా పటేల్ వ్యాఖ్యల్ని. సుస్మితా పటేల్ కుమార్తె వ్యాఖ్యల్ని కూతురు తల్లిని ఏ విధంగా వివరణ అడుగుతారు? ఇది మల్లికార్జున ఖర్గే అడిగిన బేసిక్ ప్రశ్న. సుష్మితా పటేల్ ఒకవేళ కాంగ్రెస్ లో కనుక ఉంటే కొంత ఇబ్బంది ఉండేది కొండా సురేఖకి. ఆమెకి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు. అందుకు ఒక సేఫ్ జోన్ అయిపోయింది. ఏదేమైనా ఇప్పుడైతే మల్లికార్జున ఖర్గే కుమార్తె చేసిన వ్యాఖ్యలకి ఆమెను ఎట్లాగా మనం వివరణ అడుగుతాం, ఆమె ఎందుకు చర్యలు తీసుకుంటారో అది కరెక్ట్ కాదని మల్లికార్జున ఖర్గే ఒక డెసిషన్ మూవ్ చేయటం, ఒక క్లారిటీ ఇవ్వటం హైకమాండ్ నుంచి. ఇప్పుడు లేటెస్ట్గా స్వయాన కొండా సురేఖ వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టడం, ఇంకా విషయం క్లియర్ అయిపోయినట్టే. ఇక కొండా సురేఖ సేఫ్ జోన్లో ఉన్నట్టే, సమస్య ఏమీ లేదు. రాఖీ కట్టిన కొండా సురేఖ భరోసా ఇచ్చిన సీఎం రేవంత్. ఇది రైట్. అంటే ఒక రకంగా అక్కకి తమ్ముడు భరోసా ఇచ్చినట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 56 years, కొండా సురేఖ 61 years. జస్ట్ ఇప్పుడే సెర్చ్ చేశాను. కరెక్ట్. రైట్. ఇక మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మళ్ళీ ఎన్డీఏకే పట్టం అని చెప్పి